హాయ్ వ్యూయర్స్, నమస్తే. నేను మీ అప్పాజీ. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ రాగానే ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఆ సెలబ్రేషన్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అరవింద్ సమేత వీర రాఘవ తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అనేసరికి ఫ్యాన్స్ అందరిలో మంచి ఎక్సైట్మెంట్ వచ్చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి విషయం ఏంటంటే, త్రివిక్రమ్ ప్రజెంట్ వెంకటేష్తో డైరెక్ట్ చేస్తున్నటువంటి ఆదర్శ కుటుంబం రిజల్ట్ ఆ ప్రాజెక్ట్ మీద, గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ మీద ఏ విధంగా ఉండబోతుందనే చర్చ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది. అంటే పొరపాటున ఈ సినిమా డిసప్పాయింట్ చేస్తే ఆ సినిమా మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది, ఈ రిజల్ట్ ఆ సినిమా మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే దిశగా చాలామంది చర్చలు చేస్తున్నారు. అంటే వెంకటేష్ నటించినటువంటి మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు లాంటి సినిమాల సాధించినటువంటి అసాధారణటువంటి విజయాల్లో రైటర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర చాలా ఉంది. అంటే విజయ్ భాస్కర్ డైరెక్టర్ అయినప్పుడు కూడా కథా, మాటలు, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా త్రివిక్రమ్ అందించడం, ఆ రెండు సినిమాలు కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించడం మనం చూసాం. అందువల్ల మొదటిసారి వెంకటేష్తో త్రివిక్రమ్ జత కడుతున్నాడు అనేసరికి ఆ ప్రాజెక్ట్ విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. కానీ ఒకవేళ అంటే ఎలా అయితే అలవైకుంఠపురంలో తర్వాత అలవైకుంఠపురం లాంటి అద్భుతమైన విజయం తర్వాత గుంటూరు కారం కొంచెం ఎలా అయితే డిసప్పాయింట్ చేసిందో, అలాగే ఈ సినిమా ఏదైనా కొంచెం డిసప్పాయింట్ చేస్తే దాని ప్రభావం అంటే పాన్ ఇండియా సినిమాగా తీసుకురావాలనుకుంటున్నటువంటి ఎన్టీఆర్ సినిమా మీద ఏమైనా ఉంటుందా అని చెప్పి డిస్కషన్స్ మొదలైనవి. కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి అవకాశం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెంకటేష్ ఆయన అంతకుముందు తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా, అంటే అంతకుముందు మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు ఇటువంటి సినిమాల టైంలో ఎలాగైతే ఫామ్లో ఉన్నాడో, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన ఫుల్ ఫామ్లో ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. అంతకుముందు F2 ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. అలాగే మనశంకర వరప్రసాద్ గారిలో ఆయన ప్లే చేసినటువంటి క్యారెక్టర్ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో వెంకటేష్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. త్రివిక్రమ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాతో మళ్ళీ, అంటే యాక్చువల్గా ఇది అనుకోకుండా మధ్యలో వచ్చిన సినిమా. తను గాడ్ ఆఫ్ వార్ సినిమానే చేయడం కోసం అని చెప్పి అంతా రెడీ చేసుకుని ఉంటుండగా ఇటు ఎన్టీఆర్ వెంటనే డేట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉండడం వల్ల మధ్యలో ఈ ఆదర్శ కుటుంబం AK-47ని ఆయన తెర మీదకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది. రేపు దసరాకి రిలీజ్ అని కూడా అంటున్నారు. దసరా కాకపోయినా ఒక నెల 2 నెలలు అటు ఇటులో రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమాని కొంచెం అటు ఇటుగానైనా అక్టోబర్, నవంబర్లో రిలీజ్ చేసేస్తారు. కానీ ఈ సినిమా మీద ఏదైతే కొంచెం అనుమానాలు వ్యక్తమవుతున్నాయో, అనుమానాలకు తావు లేకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆదర్శ కుటుంబంతో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తాడని నాకైతే అనిపిస్తుంది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకి తావు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను.